ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో దీక్ష యాప్లో స్టార్ట్ అయిన కెరియర్ గైడెన్స్ కోర్సెస్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా పూర్తి చేయాలనే విషయం గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా దీనికోసం మీరు దీక్ష యాప్లో లాగిన్ కావాలి. దీన్ని కంప్యూటర్ ద్వారా అయినా చేయొచ్చు, లేకపోతే మీ మొబైల్ యాప్ ద్వారా అయినా చేయొచ్చు. సో మీరు యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా దీక్ష హోమ్ పేజ్ డిస్ప్లే అవుతుంది. దీన్ని మీరు మీ మొబైల్ నెంబర్తో, అలాగే మీరు దీక్ష యాప్కి ఇచ్చిన పాస్వర్డ్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. గతంలో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చున్నారో, ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చున్నారో వాటితోనే మనము లాగిన్ కావాలన్నమాట. సో మొబైల్ నెంబర్ కొట్టండి, అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇది దీక్ష లాగిన్ పేజ్లోంచి దీక్ష పేజ్లోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది. సో తీసుకెళ్ళిన తర్వాత ఇందులో మీ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది, మీ డీటెయిల్స్ ఉన్న హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో దీనిలో ఏం చేయాలంటే, ఓపెన్ చేసిన వెంటనే దీనిలో అవసరమైన కెరియర్ గైడెన్స్ కోర్సెస్ ఇప్పుడు దీక్ష ప్లాట్ఫామ్లో అందుబాటులోకి తెచ్చారు. ఈ కోర్సులు సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ మరియు యూనిసిఫ్ సహకారంతో తెలుగు వెర్షన్లో లభిస్తున్నాయి అన్నమాట. మీరు ఈ కోర్సులను పూర్తి చేయడం ద్వారా 100% పూర్తి చేయడం ద్వారా చక్కగా విద్యార్థులను గైడ్ చేస్తారు. ఈ కోర్సుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, టీచర్స్కి కెరియర్ కౌన్సిలింగ్ స్కిల్స్ నేర్పించడం. దీని ద్వారా మీరు మీ విద్యార్థుల్ని సరైన కెరియర్లో నడిపించవచ్చు అన్నమాట. సో ఇది అందరూ స్కూల్ అసిస్టెంట్స్, హెడ్ మాస్టర్స్, సిఆర్టీస్, టీజీడీస్, పీజీడీస్ తప్పనిసరిగా రిజిస్టర్ కావాలి. సో రిజిస్టర్ అయ్యి కోర్సెస్ పూర్తి చేయాలి. ఏ కోర్సులు పూర్తి చేయాలి అనేది కోర్సుల లింకులు మొత్తం నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మొత్తం 6 కోర్సులు ఉంటాయి. ప్రతి ఒక్కటి 3 గంటల సమయం పడుతుంది అనమాట. సో దీనికి ఎన్రోల్మెంట్ రిజిస్ట్రేషన్ డేట్ వచ్చి 20th సెప్టెంబర్. దీనికి రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయినాయి. రిజిస్ట్రేషన్ చేసుకోవడము, ఈ కోర్సులను పూర్తి చేయడము ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు లాగిన్ అయిన తర్వాత పేజ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అందులో ఓపెన్ అయిన తర్వాత ఈ దీక్ష కోర్సెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇది ఇంకో పేజీలోకి వెళ్తుంది. ఇందులో దీక్షలో ఉన్న కోర్సెస్ అన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మనకి కావాల్సిన కోర్స్ని సెలెక్ట్ చేసుకోవడం. ఇందులో మనం చేయాలనుకున్న కోర్సు ఎక్కడుందో అనేది మనం చూసుకోవాలి. మనం ఏ కోర్సులు చేయాలి అనేది నేను మీకు క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ కోర్సుని డైరెక్ట్గా ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో మీరు టైప్ చేయడం ద్వారా మీరు ఆ కోర్సుని ఈజీగా మీరు డైరెక్ట్గా ఆ కోర్సులోకి వెళ్ళవచ్చు. ఆ కోర్సు వివరాలు కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఆ కోర్సుని మీరు ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు టైప్ చేయండి, సెర్చ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ కోర్సులు డిస్ప్లే అవుతాయి. ఏవైతే ఉన్నాయో ఆ కోర్సులు మీకు డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఏవైతే మనం చేయాలో ఆ కోర్సులు మీకు డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయిన వెంటనే మీరు ఆ కోర్స్ మీద క్లిక్ చేయండి. కెరియర్ గైడెన్స్ మల్టిపుల్ డైమెన్షన్స్, దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే చూసారా, మీకు ఒక డైలాగ్ బాక్స్ మీకు డిస్ప్లే అయింది. ఏంటిది? చూజ్ ఏ బ్యాచ్ టు ఎన్రోల్, స్టార్టింగ్ డేట్ 20th సెప్టెంబర్ 2025. కోర్స్ నేమ్ వచ్చి కెరియర్ గైడెన్స్ మల్టిపుల్ డైమెన్షన్స్. సో ఈ కోర్సులో నేను రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నాను. సో మీరు ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిన వెంటనే మీరు చేయవలసిన పని ఏంటంటే, ఈ కోర్స్ మీద ఇక్కడ ఉన్న దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే కన్ఫర్మ్ అండ్ ఎన్రోల్ అని మీకు ఒక బాక్స్ హైలైట్ అవుతుంది. సో దీని మీద కన్ఫర్మ్ అండ్ ఎన్రోల్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మీరు ఈ కోర్సులోకి ఎన్రోల్ అయినట్టుగా మీకు చూపిస్తుంది అన్నమాట. సో మీరు ఎన్రోల్ అయిన కోర్సులు వివరాలు ఈ విధంగా స్క్రీన్ మీద మీకు డిస్ప్లే అవుతాయి. సో ప్రతి కోర్సు కూడా మనం 100% పూర్తి చేయవలసి ఉంటుంది. అలాగే ప్రతి కోర్సు 3 hours టైం పడుతుంది. సో నేను ఇక్కడ ఆల్రెడీ 3 కోర్సుల్లో ఎన్రోల్ అయ్యి ఉన్నాను. ఒకటి 3% కంప్లీట్ చేశాను చూడండి. దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే నేను ఎందులో అయితే ఎన్రోల్ అయ్యానో ఆ కోర్సుకి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి. ఆ కోర్స్ యొక్క ఉద్దేశము, దాని లెసన్స్, అసైన్మెంట్స్, అలాగే మీరు అసైన్మెంట్స్ కూడా తప్పనిసరిగా పూర్తి చేయవలసి ఉంటుంది. 70% మనం ఈ కోర్సు అంతా చదివిన తర్వాత
సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన తర్వాత మనము అసైన్మెంట్ కూడా చేయవలసి ఉంటుంది. ఆ అసైన్మెంట్లో మనకి 70% అండ్ అబోవ్ స్కోర్ చేయగలిగితేనే మనకి సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. సో మనము కోర్స్ పూర్తి చేయడంతో పాటుగా దాన్ని చక్కగా కాన్సన్ట్రేట్ చేసి 70% అండ్ అబోవ్ స్కోర్ వచ్చేలాగా మనం చూసుకోవాలి. చూసుకుంటేనే మనకి సక్సెస్ఫుల్గా మనము ఈ కోర్స్ యొక్క సర్టిఫికేట్ని మనం డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఈ కోర్సులో చూడండి ఏమేమి మనము పూర్తి చేయవలసి ఉంటుందో ఇక్కడ క్లియర్గా ఉంది. లెసన్ డీటెయిల్స్ అంటే కోర్స్ ఓవర్ వ్యూ దగ్గర లెసన్ డీటెయిల్స్ ఇచ్చారు. అవలోకనము, ఉపాధ్యాయులుగా విద్యార్థులను అర్థం చేసుకోవడము, ఈ అవలోకనం మీద క్లిక్ చేశారు. క్లిక్ చేసిన వెంటనే దాంట్లో ఏమేమి మనము చేయాలో అవన్నీ డిస్ప్లే అవుతాయి. దీంట్లో ఒక ప్రీ టెస్ట్ ఉంది, లక్ష్యాలు, రూపురేఖలు, పరిచయము, ఇవన్నీ ఉన్నాయి. సో ప్రతిదీ కూడా మనము పూర్తి చేయవలసి ఉంటుంది. మీరు ఏదైతే క్లిక్ చేశారో అది ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ చివర వ్యూ అనే ఉంది కనబడుతుంది చూసారా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి దాన్ని మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రీ టెస్ట్ ఉంది, ఈ ప్రీ టెస్ట్ నేను వ్యూ మీద క్లిక్ చేశాను. ఆటోమేటిక్గా ఆ ప్రీ టెస్ట్కి సంబంధించిన కంటెంట్ మధ్య అటెంప్ట్స్ ఎలా ఒక్క అటెంప్టే స్టార్ట్ అసెస్మెంట్ అనేది మీకు కనబడుతుంది. ఈ స్టార్ట్ అసెస్మెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే దానికి సంబంధించిన ఆ ప్రీ టెస్ట్కి సంబంధించిన వివరాలన్నీ మీకు డిస్ప్లే అవుతాయి. చక్కగా కాన్సన్ట్రేట్ చేసి మిస్టేక్స్ లేకుండా ఆ ప్రీ టెస్ట్ని కంప్లీట్ చేయాలి. అలాగే లక్ష్యాలు రెండోది, ఏదైతే పూర్తి చేయాలనుకుంటున్నామో అదనమాట. సో ఈ లక్ష్యాలు పూర్తి చేయాలంటే ఫస్ట్ మనం తప్పనిసరిగా ఈ ప్రీ టెస్ట్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ప్రీ టెస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ దాంట్లోకి ఆప్షన్ వెళ్తుందనమాట. ఈ విధంగా ప్రతిదీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ మనము చేయవలసి ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా స్పెసిఫిక్గా కొన్ని కోర్సులు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ 5.6 విద్యార్థులను అర్థం చేసుకోవడం, ఇలా మనం ఏ కోర్స్ కావాలంటే దాని మీద క్లిక్ చేయాలి. ఇది పూర్తి చేయాలంటే తప్పనిసరిగా మనము ప్రీ టెస్ట్ని అటెండ్ చేయవలసి ఉంటుంది. అది పూర్తయిన తర్వాతే ఈ కోర్సులన్నీ మనకి ఎనేబుల్ అవుతాయి. ఎనేబుల్ అవ్వడం అంటే ఈ వ్యూ అనేవి ట్యాబ్ కొంచెం హైలైట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ప్రతి కోర్సుని పూర్తి చేయాలి. అన్నీ అయిపోయిన తర్వాత ఈ క్విజ్ కూడా అటెండ్ చేయాలి. చేసిన తర్వాత ఈ సర్టిఫికేట్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనము ఇందులో 6 కోర్సులను పూర్తి చేయవలసి ఉంటుంది. సో ఈ 6 కోర్సుల లింకులు కూడా నేను డైరెక్ట్ లింకులు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్గా మీకు ఆ కోర్సులోకి వెళ్తుంది. సో మీరు ఆ కోర్స్ని ఏ విధమైన ఇబ్బంది లేకుండా, సెర్చ్ ఆప్షన్ కూడా లేకుండా డైరెక్ట్గా ఆ కోర్స్ లింక్ మీద క్లిక్ చేసి కోర్సులో మీరు రిజిస్టర్ అవ్వచ్చు, సులభంగా రిజిస్టర్ అవ్వచ్చు. అలాగే ప్రతి కోర్సుని మీరు 100% చక్కగా పూర్తి చేసే అవకాశం కూడా ఉంటుంది. 6 కోర్సులు ఉంటాయి. 6 కోర్సుల లింకులు నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి కోర్సు మీరు 70% అండ్ అబోవ్ మార్క్స్ వచ్చేలాగా మీరు కాన్సన్ట్రేట్ చేసి పూర్తి చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే దీన్ని తప్పనిసరిగా లైక్ చేయండి.